శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతయే నమః. భూమోస్కలితపాదానాం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధానం తమేవ శరణం శివే. ఇవాళ సౌందర్యలహరిలో 74వ శ్లోకం చదువుకుందామండి. వహత్యంభస్తంభైరమదనుజ కుంభ ప్రకృతిభిః సమారబ్ధా ముక్తామణిభిః అమలాం హారలతికాం కుచాభోగో బింబాదర రుచిభిః అంతసబలితాం ప్రతాపవ్యామిశ్రాం పురదమయితు కీర్తిమివతే. అమ్మా, సొనద్వయంచే వ్యాప్తమైన నీ విశాల హృదయ ప్రదేశాన ముత్యాల హారలత ప్రకాశిస్తున్నది. అది పరమశివునిచే సంహరింపబడిన గజాసురుని కుంభస్థలం నుండి కలిగిన తెల్లని ముత్యాలతో కూర్చున్నది. అట్టి హారమునందు నీ దండపండు వంటి ఎర్రని కింద పెద్ద వెలుగులు ప్రతిబింబించి ఆ ముత్యాలలో ఎరుపు రంగు కలిక కనపడుతోందమ్మా అని చెప్తున్నారు అన్నమాట. త్రిపురాసుర సంహారకుడైన శివుని ప్రతాపాన్ని చాటే అతని కీర్తి వలె ఆ హారలత ప్రకాశిస్తున్నది అని చెప్తున్నారు. ప్రతాపాన్ని సూచించే రంగు ఏంటంటే ఎరుపు, కీర్తికి ఏంటంటే సంకేతం తెలుపు అనమాట. ఈ రెండు రంగుల గురించి చెప్తున్నారు. ఇక్కడ ఏమని సంబోధిస్తున్నారంటే అంబా అని చెప్తున్నారండి. పరమేశ్వరుడు గజాసురుడిని సంహరించి అతగాడి కుంభస్థలం నుంచి తెచ్చిన కర్పూర సమమైన ముత్యాల హారం నీ కుచమండలాన్ని అలంకారంగా నెలకొని దొండపండు వంటి నీ అధర్బింబం యొక్క ఎర్రకాంతినిచే పళ్ళు వన్నెలచే పురదమునుడి కీర్తిని ప్రతాపాన్ని ధరించినట్లున్నదమ్మా అని చెప్తున్నారు అన్నమాట. అంటే ఏంటంటే అమ్మవారు ధరించిన ముత్యాల హారము పరమశివుని యొక్క కీర్తికి ఎలాగా ప్రతాపానికి ధరించినట్లుగా ఉంది అని చెప్తున్నారు. అది ఎట్లా ఉంది? అమ్మవారి అధరం కింద అధరం ఉంది కదా, అందులోని ఎర్రని కాంతి వచ్చి ఈ ముత్యాల మీద పడడం వల్ల ముత్యాలు కూడా తెల్లగా మామూలుగా కర్పూరంలాగా మెరుస్తూ ఉంటాయి కదా, అలాంటి ముత్యాలు ఏంటంటే ఎర్ర రంగుని ధరించుకున్నాయి. అప్పుడు ఏంటి, శివుడి యొక్క కీర్తి కూడా, ఆయన ఏంటి గజాసురుడిని సంహరించాడు కదా, ఆ కీర్తికి సంకేతంగా కనిపిస్తున్నాయి అని చెప్తున్నారు అనమాట. మనం ఇది కూడా ఏంటి, అమ్మవారి హృదయంలో శివుడు ఉన్నట్లుగా భావించుకుంటూ దాని గురించి అమ్మవారు ఎంత బాగా అనుకుంటున్నారు. అమ్మ శివుడి కీర్తి ఇంత బాగుంది కదా, ఇంతలాగా చేసుకొచ్చారు కదా, గజాసురుడిని సంహరించారు కదా, శివుని కీర్తి గురించి చెప్తుంటేనంటే అమ్మవారికి చెవులు అలా రొగ్గిపెట్టి వింటూనే ఉంటారనమాట. అందుకని మనం ఏంటంటే ఈ శ్లోకం చదువుకునేటప్పుడు ఈ శివుడి యొక్క కీర్తిని అమ్మవారికి స్ఫురణ వచ్చేలాగా మనం భావించాలి. దానివల్ల ఏంటంటే అమ్మవారు బాగా సంతోషిస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఆ ముత్యాల హారం కూడా ఎర్రగా మెరుస్తున్నట్టు భావించాలన్నమాట.